ఓం గం గణాధిపతయే నమః. ఓం శం ప్రత్యంగిరాయే నమః. ఓం గ్లం వారాహే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం, సున్నపుగుట్ట తాండ, రింగ్ రోడ్డు దగ్గర, కదిరి. ఫోన్ నంబర్ 9490444196. పీఠం నుంచి ఈరోజు మీ అందరికీ ఇష్టమైన, మీ అందరి మెచ్చేటువంటి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి వీడియోను పలువురి వరకు చేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళదాం. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం చాలా 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 ప్రమాదకరమైనది మరియు చాలా విశిష్టమైనటువంటిది మరియు కొంతమందికి చాలా అవసరమైనటువంటిది. చూడండి, వీడియో ఉపోద్ఘాతంలోనే, ఇంట్రడక్షన్లోనే ఇన్ని యొక్క గొప్ప లక్షణాలను మరియు చాలా భయంకరమైనటువంటి వ్యవహారాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ విషయం ఏమిటి గురువు గారు? దానిలో ఉన్నటువంటి అంత విశిష్టత ఏమిటి అని అనగా, పుత్తలితో స్త్రీ పురుష వశీకరణ విధానం. చూడండి, చాలామందికి ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్. ఇంతవరకు ఎవరూ కూడా ఈ యొక్క సబ్జెక్ట్ను చెప్పలేదండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్లోనే ఈ విశిష్టమైనటువంటి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈ వీడియోలో మీకు స్త్రీ పురుష వశీకరణ విధానం ఏ విధంగా చేస్తారు, ఏ సమయంలో చేస్తారు, ఎలా చేస్తారు, ఇది చేయడం సబబా కాదా, ధర్మమా అధర్మమా, దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, వీటన్నిటిని గురించి కూడా మీకు నిశితంగా తెలియజేస్తాను. మొట్టమొదట ఈ యొక్క వీడియోలో ఈ యొక్క తంతును ఎప్పుడు చేస్తారు, ఈ తంతుకు బహుళములో అష్టమి చాలా 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 అద్భుతమైనటువంటి సమయం. అదేవిధంగా శుద్ధములో కూడా అష్టమి రోజు ఈ యొక్క తంతును చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కావున ఇవి రెండూ కూడా అష్టమి రోజు ఈ తంతును ఆచరిస్తారు. ఎక్కడ ఆచరించాలి? శ్మశానములో, రుద్రభూమిలో మాత్రమే ఈ క్రియను ఆచరించితే 100కు 100% ఫలితం అనేటువంటిది కలుగుతుంది. 2. మూడవది, కావలసినటువంటి ద్రవ్యములు ఏమేమి? ఇందులో మనకు కావలసినటువంటి ద్రవ్యముల గురించి, పురుషుడికి ఏ విధమైనటువంటి ద్రవ్యములు కావాలి, స్త్రీ పుత్తలిని తయారు చేయడానికి ఏ విధమైన ద్రవ్యములు కావాలి అనేది విడివిడిగా చర్చించుకుందాం. పురుషుడు అనగా మగవారి యొక్క పుత్తలిని తయారు చేయడానికి కావలసినటువంటి ద్రవ్యములు, నిన్ననే పుత్తలి తయారీలో కొన్ని రకాల ద్రవ్యములు చెప్పాము. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోను చూడండి. తరువాత వాటితో పాటు, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అవన్నీ కూడా అలాగే కావాలి, వాటితో పాటు పురుషునికి కావలసినటువంటి వ్యవహారంలో మిగిలిన ద్రవ్యాలను ఇందులో చర్చిద్దాం. పురుషునికైతే కుడి కాలి కింద ఉన్నటువంటి మట్టి కూడా ఖచ్చితంగా కావాలి. అదేవిధంగా పురుషుడు వాడి పడివేసినటువంటి వారి యొక్క వస్తువులు అనేటువంటిది కావాలి. అనగా వాడి పడేసినటువంటి వస్తువులు అనగా బట్టలు కానీ, చెప్పులు కానీ, ఇలాంటి ద్రవ్యాలు ఏదైనా కూడా పదార్థాలు అనేటువంటివి అవసరమవుతాయి. మరియు ఆ పురుషుని యొక్క ఫోటో ఖచ్చితంగా కావాలి. అదే విధముగా నల్లటి దారం, చెడుకు చేస్తుంటే నల్లటి దారం కావాలి. లేదు మంచికి చేస్తున్నాము, ఇద్దరిని కలిపేకి చేస్తున్నాము, వశీకరణము, భార్యాభర్తలను అంటే ఎరుపు రంగు యొక్క దారం కావాలి. అంతేకాకుండా నిన్న చెప్పినటువంటి వాటితో పాటు ఖాళీ తిల్ కూడా ఇందులో వాడతాము, అనగా నల్లటి నువ్వులను కూడా ఇందులో వాడతాము. పురుష పుత్తలని తయారు చేసేటువంటి పదార్థాల్లో వీటన్నిటిని కూడా కలుపుతాము. ఇవన్నీ కూడా పురుషుని యొక్క తయారీలోటువంటి బొమ్మలో వాడేటువంటి వ్యవహారాలు. అదేవిధంగా స్త్రీ యొక్క తయారీ యందు, పుత్తలి యందు వాడేటువంటి వ్యవహారాలు ఏమిరా అనగా, ఎడమ కాలి క్రింద ఉన్నటువంటి మట్టిని తీసుకుంటారు స్త్రీ పుత్తలని తయారు చేయడానికి. అదేవిధంగా కాలి ఉడద్ వాడతారు, ముందుగానే చెప్పాను. అదేవిధంగా కాలి తిల్ కూడా ఇందులో వాడతారు. అంతేకాకుండా స్త్రీ మూర్తులు
మైల అయినప్పుడు ఆ యొక్క రక్తమును అనగా వారు వాడి పడివేసినటువంటి ఆ యొక్క బట్టలో కానీ లేదా ఇక్కడ నేను ప్రస్తావన చేయడం లేదు, ఆ యొక్క వస్తువు ఏదైతే ఉందో మీ అందరూ కూడా అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఆ యొక్క వస్తువును కూడా ఇందులో దొరికితే కార్యం అనేటువంటిది చాలా శీఘ్రంగా పనిచేస్తుంది. తరువాత చేసేటువంటి వాటిలో ఈ యొక్క స్త్రీ ప్రతిమను చేసేటువంటి దానిలో ఎరుపు దారము కానీ నల్ల దారాన్ని కానీ మంచికైతే ఒకటి చెడుకైతే ఒకటి ఇంతకుముందు చెప్పాను, ఆ దారం కూడా వాడతారు. అంతేకాకుండా వాడేటువంటి పదార్థాలలో వాడేటువంటి వస్తువులలో ముఖ్యమైనటువంటిది ఫోటో కూడా వాడతారు. ఇక వెంట్రుకలు గోరులు ఇవన్నీ ముందుగానే చెప్పానండి. ఇక పూజా కైంకర్యమునకు కావలసినటువంటి పదార్థములు ఏవేవి? హవనమును చేయడానికి శ్మశానము యందు సాధకుడు కూర్చోవడానికి నల్లటి ఆసనం కావాలి. మొట్టమొదట అగరబత్తీలు, కర్పూరము, అత్తరు కూడా పుష్పములకు సంబంధించినటువంటి మోగ్రా కానీ లేదా జాస్మిన్ కానీ లేదా రోజ్ కానీ ఇలాంటి ఇత్రు మాత్రమే వాడాలి. అదేవిధంగా ఇక్కడ వాడేటువంటి మురుమురి అనగా బురుగులు, మురుముర అనగా బురుగులు వాడతారు. అదే విధముగా బెల్లము, అదే విధముగా హవన పదార్థాలలోనికి ఖాళీ తిల్ వాడతారు, ఖాళీ బుడద్ వాడతారు. అదే విధముగా మాస్ అనగా మాంసము, కలేజా గుండికాయ అనగా కోడి యొక్క గుండెను ఇందులో కొద్దిగా ముక్కలను వాడతారు. అదే విధముగా మదిర మీన్స్ వైన్ మందును కూడా ఇందులో వాడతారు. అంతేకాకుండా కూర్చున్నటువంటి ప్రదేశంలో యంత్ర ప్రతిష్టాపన చేసి వీటికి ఈ రెండు బొమ్మలకు కూడా ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి విశేషమైనటువంటి యంత్రం ఉంటుంది. ఆ యంత్రమును సాధకుడు ముందుగా అమర్చుకొని కూర్చుంటాడు. అందులోనికి ఈ ద్రవ్యాలన్నీ పక్కన పెట్టుకుని హవన కుండమును ఏర్పాటు చేసుకుంటాడు. హవన కుండమును ఏర్పాటు చేసుకున్నటువంటి తర్వాత వాడేటువంటి యొక్క వ్యవహారమును బట్టి సమిధలు కూడా మారుతూ ఉంటాయి, అనగా కర్రలు మారుతూ ఉంటాయి. సమిధలు వ్యవహారాన్ని బట్టి సమిధలు కూడా మారుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మరియు ఇందులో సుస్పష్టమైనటువంటి వ్యవహారం అనేటువంటిది బొమ్మలను ముందు ఉంచుకున్న తర్వాత మంత్రముతో వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసి వాటికి శక్తులను ఆపాదన చేసి ఆ ఎరుపు రంగు దారముతో పురుషుని యొక్క బొమ్మ మీద ఫోటోను పెట్టి చుట్టుతారు. అదేవిధంగా స్త్రీ యొక్క ప్రతిమ మీద ఆమె యొక్క ఫోటోను ఉంచి చుట్టుతారు. చుట్టినటువంటి తరువాత రెండిటిని ఇలా పక్క ప్రక్కన ఉంచి మంత్రముతో ఒక్క మండలము రోజు వారి యొక్క ప్రాణ శక్తిని ఈ యొక్క బొమ్మలలోకి వచ్చేటువంటి విధముగా ఆపాదన చేస్తారు. ఆపాదన చేసినటువంటి తర్వాత వారి యొక్క శక్తితో ఆ బొమ్మల మీదికి కాలా అబీర్, కామాఖ్య సింధూర్, అదే విధముగా కుంకుమ ఇలాంటి యొక్క ఎరుపు రంగు ద్రవ్యములను, ఇందులో పసుపు వాడరండి, ఎందుకంటే కుంకుమ మనము కామాఖ్య సింధూర్ అదే విధంగా కాలా అబీర్ ఇలాంటి యొక్క ద్రవ్యములను విశేషంగా వాడతారు. ఇంకా కొన్ని రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి, అవి గోప్యంగానే ఉంచుతున్నాను, చెప్పడం లేదు. ఎందుకంటే దీనిని మంచికి వాడేటువంటి వారికన్నా చెడుకు వాడేటువంటి వాళ్ళు చాలా ఈ సమాజంలో ఉన్నారనేటువంటి ఆలోచనతో మా గురువు గారి యొక్క పర్మిషన్ లేదు కనుక నేను ఆ యొక్క మిగిలినటువంటి ద్రవ్యములను బహిష్కృతం చేయడం లేదు. ఇలా చేసినటువంటి తర్వాత ప్రాణ ప్రతిష్ఠ అయినటువంటి ఆ యొక్క బొమ్మలను మనము రెండింటినీ కూడా కలిపి వారి యొక్క పేరుతో అభిమంత్రణ చేసి అనగా స్త్రీ పురుషుల యొక్క పేరుతో అభిమంత్రణము చేసి వాటిని తిరిగి వశీకరణ అనేటువంటి మంత్రముతో వారిద్దరినీ కూడా కలపడానికి చేసేటువంటి తంతును పుత్తలి వశీకరణ అని అంటారు. ఇది చాలా అమోఘమైనటువంటి ప్రక్రియ, చాలా కఠినమైనటువంటి ప్రక్రియ, చాలా 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 ఉధృతంగా ఉండేటువంటి ప్రక్రియ. ఆ సమయంలో సాధకుడికి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఇబ్బందులు కలుగుతాయి. వాటన్నిటినీ కూడా బేర్ చేసి ముందుకు వెళితేనే ఫలితం అనేటువంటిది కనపడుతుంది. కనుక భార్యాభర్తలు విడిపోతున్నారు, భార్యాభర్తలు విడాకులైపోతున్నాయి, వారి యొక్క జీవితము పిల్లలు నాశనమైపోతారు అనేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వశీకరణ క్రియను చేసి వాళ్ళిద్దరినీ కలిపితే ఒక జీవితమును ఒక సంసారమును నిలిపినటువంటి వారు అవుతారు. కానీ
ప్రేమ వ్యవహారాలతో నచ్చినటువంటి స్త్రీని లొంగ తీసుకోవాలి, నచ్చిన పురుషుణ్ణి లొంగ తీసుకోవాలి అనేటువంటి కార్యక్రమముతో ఇలాంటి యొక్క చెడు తలంపుతో ఈ క్రియలను చేస్తే ఆ యొక్క కర్మ అనేటువంటిది మిమ్మల్ని అందరినీ కూడా వెంటాడుతుంది. కనుక సోచ్ సమజ్కే విచారణ చేసి ఏది మంచిది ఏడు చెడుది అనేటువంటిది స్పష్టంగా బుద్ధితో విచారణ చేసి ముందుకు వెళ్ళి ఈ యొక్క క్రియల యొక్క విశిష్టతను గూర్చి తెలుసుకొని మంచి సన్మార్గం వైపు నడుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక్క వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియోను కూడా మీరందరూ కూడా ఆదరిస్తారని మనసా వాచా కర్మణ కోరుతూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. స్వస్తి స్వస్తి స్వస్తి.